వర్షం పడుతుంది బయట. హలో గైస్, సో ఈరోజు వీకెండ్ అని ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకొని బ్లాగ్ లాగా తీసుకుందామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర నుంచి. ఫస్ట్ అయితే నా బైక్ క్లీన్ చేసుకొని అలా అలా చేసి స్టార్ట్ అవ్వాలి. సో మనమైతే ఈరోజు కీసరగుట్ట టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో నేనైతే నాగోల్ నుంచి స్టార్ట్ అయిపోయినా. సో నాకు వచ్చేసి 35 kilometers ఇక్కడ నుంచి డిస్టెన్స్. 1 hour అయితే చూపిస్తుంది అక్కడికి. సో ఎర్లీ మార్నింగ్ ఇలా బైక్ పైన ఈ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలే వేరే ఉంది. సో మనమైతే ఆర్చ్ వరకు అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి అయితే ఇంకో 10 kilometers చూపిస్తుంది. మోస్ట్లీ ఇంకొక 15-20 minutes పట్టవచ్చు ఇక్కడ నుంచి మనకైతే. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇన్ దిస్ జర్నీ అనమాట మనకి. ఫుల్ వర్షం పడుతుంది బయట. ఎండాకాలం ఇది, ఎండాకాలంలో వర్షం పడేదేమో నాకు కూడా చూడండి ఎట్లా కదా. బండి అక్కడ పెట్టేసి వచ్చి ఇక్కడ రేకుల కింద అవుతున్నాం. మొత్తం తగ్గిపోయింది సడన్గా. అసలుకి వర్షం ఇక్కడ వరకే అసలు వెదర్ ఇప్పటి వరకు మంచిగానే ఉంది. సడన్గా చేంజ్ అయిపోయి వర్షం పడుతుంది. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయినా మంచిగా ఎండ కొడుతుంది అని చెప్పేసి నేను స్కార్ఫ్ కూడా తెచ్చుకున్నా. ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ వరకు బాగానే ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే మేము బైక్ పైన కాబట్టి ఓఆర్ఆర్ ఎక్కడానికి ఛాన్స్ లేదు. కింద ఓఆర్ఆర్ క్రాస్ అయినప్పటి నుంచి లైట్గా చినుకులు స్టార్ట్ అయినాయి. గతం వస్తుంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఆగడానికి ఇక్కడ ఏం లేదు. సో తడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది. ఇక్కడైతే ఆగింది. వర్షం అయితే తగ్గింది, అందుకని ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. జస్ట్ ఒక 1 kilometer ఏమో ఉంది ఇక్కడ నుంచి డిస్టెన్స్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి అక్కడికి, ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది ఇక్కడ. సో ఇదంతా హిల్ ఏరియా మీరు చూడొచ్చు. సో నేను అక్కడికైతే వెళ్తున్నా ఇప్పుడు. కీసరగుట్ట ఆ నేమ్లోనే ఉంది కీసరగుట్ట అని చెప్పేసి. బట్ వెదర్ మాత్రం సూపర్ అసలు. అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం రావడం అనేది. సో ఇక్కడ పార్కింగ్ టికెట్ అనుకుంటా. స్కాన్ సార్. సో ఫైనల్లీ మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసినాం. కనిపిస్తుంది కదా అక్కడ. సో అదే టెంపుల్. ఎలా వెళ్ళాలి అనేది చూసుకొని వెళ్ళాలి. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో ఇక్కడైతే ఒక నంది విగ్రహం ఉంది. నాకు తెలిసి స్ట్రైటే అనుకుంటా వెళ్ళాల్సింది.
చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత వర్షం పడింది అని. చూడండి ఎన్ని వాటర్ ఆగినాయి ఇక్కడ, ఇంకా పడుతూనే ఉంది. ఈ వెదర్ మేము వెళ్ళే వరకు ఇంతే ఉంటుందా, వెదర్ ఏమైనా మేము దర్శనం చేసుకొని వచ్చే వరకు చేంజ్ అవుతుందా అని చూడాలి. సో ఇప్పుడైతే వర్షం అయితే ఇంకా పెరుగుతుంది. సో తొందరగా వెళ్ళి బైక్ అయితే పార్క్ చేసుకొని ఏదైనా వెళ్ళాలి. మెరుస్తుంది, ఉరుముతుంది. సో ఇప్పుడైతే మేమైతే దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతకి అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, ఎందుకు ఇంత ఫేమస్, అసలు ఈ టెంపుల్ ఎలా అంటే న్యాచురల్గా ఫామ్ అయిందా లేదంటే ఎవరైనా బిల్డ్ చేశారా, వీటన్ని డీటెయిల్స్ గురించి దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చూపించుకుంటూ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూపిస్తాను. సో ఎండ్ వరకు అయితే మీరు చూడండి. ఇక్కడ నుంచి అయితే లోపలికి కెమెరా అలో ఉండదు కాబట్టి సో నేనైతే ఇక్కడ రికార్డింగ్ స్టాప్ చేసేసి లోపలికి వెళ్ళేసి వస్తాను. నాకు తెలిసి అక్కడ కనిపిస్తున్న అక్కడ వరకు అయితే అలో చేస్తారు. ఇక్కడైతే ఒక శివలింగం అయితే ఉంది, చూడొచ్చు ఎంట్రన్స్లో. ఫాస్ట్గా దర్శనం చేసుకొని వచ్చేసి కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకొని మీకు టెంపుల్ యొక్క హిస్టరీ అయితే చెప్తాను. చలో. సో దర్శనం అయితే అయిపోయింది. పీస్ఫుల్గా ప్రశాంతంగా, ఎవరు లేరు లోపల. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు, ఇంకొంచెం అయితే పబ్లిక్ వస్తారు అనుకుంటా. సో దర్శనం అయిపోయి రాగానే ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది, ప్రసాదం తీసుకొని తింటున్నాము. ఫుల్ ఆకలి అవుతుంది, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కాబట్టి ప్రసాదం అయితే తీసుకొని తింటున్నాము. లడ్డు అండ్ పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ అంతా అలా తిరిగేసి ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం. సో ఎండ్ వరకు మీరైతే చూడండి, మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా. ఎండ్లో నేను మంచి డ్రోన్ షాట్స్ చూపిస్తాను, ఇంకా టెంపుల్ గురించి చాలా సీక్రెట్స్ ఉన్నాయి, అండ్ ఈ పేరు ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఇంత ఫేమస్, ఇవన్నీ చెప్పుకుందాం. లాస్ట్లో చూపిస్తాను అసలుకి శివలింగాలు అనేది అక్కడొకటి అలా విసిరేసినట్టుగా పెట్టేసి ఉంటాయి. సో అలా ఎందుకున్నదని నేను లాస్ట్లో చెప్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. నాకలోకైకయేక ఆళ్వదైవ బాంధవం ఖండ ఖండ దండ పాణి వీరభద్రకేశవం కృత్యహీన కీచకూట గర్వభంగ తాండవం నీలకంఠ రుద్రరూప సర్వలోక రక్షకం కృపాకరం కఠోర కష్ట కృష్ణ కర్మనాశకం మదాంధ బంధరుండ చేద భక్త వృంద పోషితం శివం శివం. మనమైతే ఇప్పుడు టెంపుల్ గురించి మాట్లాడుకుందాము. సో మీరు ఎక్కడ చూడని విధంగా ఈ టెంపుల్లో అయితే శివుడు, రాముడు, హనుమంతుడు అండ్ లక్ష్మీనరసింహస్వామి, సో వీళ్ళందరినీ దర్శించుకోవడానికైతే మీకు ఇక్కడ దొరుకుతుంది. అసలు వీళ్ళందరికీ లింక్ ఏంటి, వీళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నారు, సో దాని గురించి నేను ఫస్ట్ అయితే మనం అక్కడ హనుమంతుడు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొన్ని డ్రోన్ షాట్స్ ఉన్నాయి, అవి కూడా చూసిన తర్వాతకి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలుకి అక్కడ ఇప్పుడు హనుమంతుడు పక్కన మొత్తం అన్ని శివలింగాలు ఉన్నాయన్నమాట, అక్కడొకటి.
సో అవి కూడా చూపిస్తాను. చూపించుకుంటూ నేను అసలు ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గరికి వచ్చే వరకు తెలియలేదు, పెద్ద విగ్రహమే అన్నమాట ఇది. ఒక 20 to 30 feet ఉండొచ్చు, చాలా హైట్ ఉంది. దగ్గరికి వెళ్తే కానీ అర్థం కావట్లేదు. रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघनने. సో గైస్, మనమైతే ఇప్పుడు టెంపుల్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో ఈ టెంపుల్ వచ్చేసి రాముడు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. లోపల ఉన్న శివలింగం వచ్చేసి, సో రాముడు అయోధ్యకి రిటర్న్ వచ్చేటప్పుడు, అంటే రావణవధ తర్వాతకి అయోధ్యకి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ రాముడు ఆగేసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిద్దాం అనుకుంటాడు. బట్ ఎక్కడ చూసినా ఆ శివలింగం దొరకకపోవడంతో హనుమంతుని అయితే పంపిస్తాడనమాట, శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పేసి. సో హనుమంతుడు వెళ్తాడు, వెళ్ళి తీసుకొచ్చే లోపలనే లేట్ అవుతుందని చెప్పేసి శ్రీరాముడు ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే హనుమంతుడు అయితే వచ్చేస్తాడు. వచ్చి చూసేసరికి రాముడు పూజ చేస్తుండడంతో అంత దూరం వెళ్ళి వచ్చిన అనే కోపంతో ఏం చేస్తాడు హనుమంతుడు, అతను తెచ్చిన శివలింగాన్ని ముక్కలు చేసేస్తే అక్కడొకటి పడిపోయి అలా శివలింగాలు ఫామ్ అయినాయి. 101 శివలింగాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అదనమాట ఈ టెంపుల్కి ఉన్న మెయిన్ హిస్టరీ. ఎక్కడ చూసినా సరే మీకు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది చాలా ఓల్డ్ టెంపుల్, ఇదేమి రీసెంట్గా కట్టింది కాదు, చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంకొక ఆర్చ్ లాగా అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనకి హనుమంతుడి విగ్రహం బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఏంటిది, ఇక్కడ కూడా ఒక శివలింగం అవుతుంది. గంట కొట్టడానికి అవుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ ఇంకో శివలింగం ఉంది. సో ఏంటో మొత్తానికి అయితే ఇది ఏంటి అనేది తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. మేమైతే ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే అసలు డ్రోన్ ఫ్లై చేసి ఇంకా చుట్టుపక్కల ఏముంది అని చూద్దామని చెప్పేసి డ్రోన్ అయితే ఫ్లై చేసాను. సో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కనే ఒక లేక్ ఉంది. సో ర్యాండమ్గా అలా డ్రోన్ ఫ్లై చేసుకుంటూ అసలు పక్కన ఏముంది అని ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక పెద్ద లేక్ అవుతుంది. దీని గురించి అడిగితే ఇందులో వాటర్ ఎప్పటికీ ఉంటాయంట. సో యాక్చువల్గా కింద మొత్తం బండ అంట. సో అందుకని వాటర్ ఎప్పటికీ ఉంటాయంట అందులో. చాలా పెద్ద లేక్ ఇది, చిన్నదేం కాదు. లోటస్ అయితే వస్తుందంట ఎర్లీ మార్నింగ్, ఇప్పుడైతే లేదు. చూడవచ్చు ఎంత పెద్ద లేక్ ఇది. సో ఇక్కడ నేను డ్రోన్ ఫ్లై చేస్తుంటే ర్యాండమ్గా ఇక్కడ ఏదో కనిపించింది, ఏదో సంథింగ్ టెంపుల్ ఆర్ సంథింగ్ ఏంటో తెలియదు. సరే డ్రోన్ దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి చూస్తుంటే
సో ఇది ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. చూడొచ్చు మీరు, రాళ్ళతోటి కట్టిందనమాట. కొన్ని రాళ్ళు పడిపోయినాయి కొంచెం. సో చూస్తే లోపల ఒక శివలింగం ఉంది. దగ్గరికి తీసుకెళ్తాను చూడండి డ్రోన్. ఇది చాలా డిస్టెన్స్లో ఉంది మేము కూర్చున్న దగ్గర నుంచి. ఆల్మోస్ట్ 500-600 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మేము. మాకైతే ఇంకో 1 అవర్ పడుతుంది. ఇప్పుడైతే వెదర్ ఓకే, వర్షం లేదు, ఏం లేదు. సో మీరు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఎండ టైంలో మాత్రం రాకండి, ఎండకి తట్టుకోలేరు పైన. మేము వచ్చిన టైం బాగుంది, మంచి కూల్ ఉంది వెదర్ కాబట్టి సరిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, టెంపుల్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా టెంపుల్ గురించి ఏమైనా చెప్పడం మిస్ చేసినా కూడా కామెంట్స్లో చెప్పండి. సో ఐ విల్ యాడ్ ఇట్. బాయ్.